హాయ్ అండి, వెల్కమ్ టు హాయ్ అమ్మ వ్లాగ్స్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు రెసిపీ వచ్చేసి ప్యాన్ బ్రెడ్ పిజ్జా అండి. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఏం లేదు, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ను చీజ్ ఉంటే సరిపోతుంది. ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్. మరెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. నేను ఇక్కడైతే ఫస్ట్ 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ వైట్ బ్రెడ్ తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే మల్టీగ్రెయిన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ మీద ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పిజ్జా అండ్ పాస్తా సాస్ నేను స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ నార్ పిజ్జా అండ్ పాస్తా సాస్ తీసుకుంటున్నాను. మీకు నచ్చిన బ్రాండ్ మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. నేనైతే ఇదే రికమెండ్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మిగిలిన బ్రాండ్స్తో కంపేర్ చేస్తే నాకు ఇదే టేస్ట్ అనిపించింది. నెక్స్ట్ దీని మీద నేను ఇక్కడ కొంచెం చీజ్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ మొర్జిల్లా చీజ్ తీసుకుంటున్నానండి. అమూల్ది మొర్జిల్లా చీజ్ డైస్డ్ నేను తీసుకున్నాను. మామూలుగా చీజ్ కన్నా ఈ డైస్డ్ చీజే కొంచెం రేట్ తక్కువ అనిపిస్తుంది. నెక్స్ట్ మన పని కూడా చాలా తగ్గుతుంది. లేకపోతే డైస్ చేసుకొని వేసుకోవడం చాలా కష్టం కదా. సో ఇప్పుడు చీజ్ వేసుకున్నాక దాని మీద కొంచెం కార్న్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం చికెన్ కూడా వేసుకున్నాను. చికెన్ నేను బోన్లెస్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ చికెన్ పీసెస్ వేసుకొని కొంచెం కారం, ఉప్పు, కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఆ ఫ్రై చేసుకున్న చికెన్ నేను ఇప్పుడు ఇక్కడ పిజ్జా మీద స్ప్రెడ్ చేస్తున్నాను. చికెన్ వేసాక మీద టాప్అప్గా కొంచెం చీజ్ వేసుకోండి. చీజ్ వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకోండి. బటర్ మెల్ట్ అయ్యాక ఇప్పుడు మనం తయారు చేసిన 2 బ్రెడ్ స్లైసెస్ని ప్యాన్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని సిమ్ టు మీడియంలో 5 to 6 minutes మనం రోస్ట్ చేసుకోవాలి. అంతేనండి, పిజ్జా రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పిజ్జా రెడీ అయిపోయిన తర్వాత దాని మీద కొంచెం ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ జల్లుకొని వేడివేడిగా కెచప్తో సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీ అయిన పిజ్జా రెడీ అయిపోయిందండి. మీ పిల్లలు ఎప్పుడైనా పిజ్జా తినాలి అనిపిస్తే ఇలా చేసి పెట్టండి. నార్మల్ పిజ్జా కన్నా చాలా టేస్టీగా ఉంటుంది, నన్ను నమ్మండి. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.